30 days with God లో 10వ దినముగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము క్రీస్తులో నిరీక్షణ. మూలవాక్యముగా రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో మనిషి ఏదో ఒకటి చేసి ఆనందమును నెమ్మదికరమైన జీవితాన్ని పొందగలను అనుకుంటున్నాడు. నేను ఫలానా చోటికి వెళ్తే ఆనందం కలుగుతుంది, లేక ఫలానాది చూస్తే నాకు ఆనందంగా నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది, లేకపోతే ఫలానాది తింటే నేను సంతృప్తిగా ఉంటాను అని అనుకుంటున్నారు. కానీ అది నిజమైన సమాధానం మనిషికి ఇవ్వదు. మనిషికి నెమ్మది మనిషిని చేసిన దేవుని యొద్దనే దొరుకుతుంది. మనిషికి నెమ్మది మనిషిని చేసిన దేవుని యొద్దనే దొరుకుతుంది. ఈ రోజు నిరీక్షణకర్తయగు దేవుడు నీతో ఇలాగున చెబుతున్నాడు, మీ విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపుతాను. నీ నిరీక్షణ మనుషుల మాటల్లో కాదు, పరిస్థితుల్లో కాదు, డబ్బులో కాదు, యేసు క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్న నిరీక్షణ ఎప్పుడు నిరాశపరచదు. దావీదు కూడా పలుమార్లు యెహోవా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పడం మనం చూస్తుంటాం కదా. అలాగే ఈరోజు రోమాపత్రిక 15:13లో దేవుడు మనల్ని ఆనందముతోనూ సమాధానముతోనూ నింపుతాడని చెబుతుంది. అంటే మన పరిస్థితి మారక ముందే మన హృదయం దేవునిలో బలపడగలదు. కాబట్టి ఈరోజు నీ హృదయానికి చెప్పుకో, నా నిరీక్షణ క్రీస్తులో ఉంది, నా రేపు దేవుని చేతిలో ఉంది, ఆయన నన్ను విడువడు. ప్రార్థన. నిరీక్షణకర్తయగు దేవా, నా హృదయాన్ని నీ నిరీక్షణతో నింపు. భయము, నిరాశ, చింతలు తొలగించి నీ ఆనందంతో మరియు సమాధానంతో నన్ను బలపరిచి నీ నిరీక్షణతో నన్ను నింపమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.